హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాచురేస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలానే చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఏదైనా ఒక క్వాంటిటీతోనే ఇవన్నీ వేసుకోవాలండి. నేను ఒక కప్పుతో కందిపప్పు, అలానే పప్పులు, రాగులు, మినప్పప్పుని వేసుకున్నాను. అలానే ఉద్దిబ్యాళ్ళు, అలానే జొన్నలు, బియ్యం, శనగపప్పుని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ వేసుకొని వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని 8 నుంచి 10 గంటల సేపు బాగా నాననివ్వాలి. ఇలా నానితేనే దోశ ఎంతో క్రిస్పీగా వస్తుందండి. చూశారు కదా, ఈ విధంగా నానింది కదా. వీటిని నేను గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు కూడా పేస్ట్ చాలా థిక్గా ఉండాలి. ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ వేయకండి. కొద్దిగా థిక్గానే గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా థిక్గానే ఉండాలి. మీకు కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ వేసుకోవాలనిపిస్తే కొద్దిగా వేసుకోండి. ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 8 గంటల సేపు ఓవర్ నైట్ పెడితే బాగా పులుస్తుందండి. చూశారు కదా, ఇట్లా బాగా ఫర్మెంట్ అయింది కదా. ఇందులోకి కొద్దిగా ఉప్పుని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. దోశలోకి చట్నీని కూడా ప్రిపేర్ చేస్తున్నాం కదా, అది ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 8 నుంచి 10 వరకు ఒట్టిమిరపకాయలు, అలానే కొద్దిగా కొత్తిమీర, ఆనియన్ని, వెల్లుల్లిని వేసి లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక దాంట్లోకి నేను తీసుకుంటున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను. అదే బౌల్లోకి 1 స్పూన్ ఆయిల్ని వేస్తూ కొద్దిగా ఉద్దిబ్యాళ్ళు, అలానే ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఒట్టిమిరపకాయలని కూడా వేసి నేను లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది పల్లి చట్నీకి పోపుని వేస్తున్నానండి నేను. ఈ విధంగా లో ఫ్లేమ్లో వేసి లాస్ట్గా కొద్దిగా కరివేపాకుని వేసి లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకొని చివరిగా కొత్తిమీరని వేసి పక్కన పెట్టుకుంటున్నాను. జార్ తీసుకొని ఇందులోకి 1 కప్ శనగిత్తనాలని రోస్ట్ చేసుకొని ఇందులోకి వేసాను. ఇందాక ఫ్రై చేసుకున్న వాటిని ఇందులోకి వేసుకొని కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పుని వేసి చట్నీని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకొని నేను ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నేను పోపు వేసుకున్నాను కదా, ఇందులోకి యాడ్ చేసుకున్నాను. తరువాత పాన్ హీట్ అయిన తర్వాత దోశని ఈ విధంగా నేను వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి హై ఫ్లేమ్లోనే దోశని బాగా రోస్ట్ చేసుకోవాలి. అలానే దోశ ఎంతో క్రిస్పీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎంతో క్రిస్పీగా అలానే సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకొక దోశని కూడా నేను ఈ విధంగా వేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.